Anana pateye apati ketna apatito apati kut. బంగారం పాతది కొత్తది కొనలేదా ఆపు చాలు. బంగారం పాతది బావా కొత్తది కావాలనా బావా నువ్వు చూస్తున్నావు బావా గడ్డు పాలే అన్న పాతది కొత్తది కొనలేదా కొత్తది కొనలేదు తోమలేదా వాయ్ బాయ్ బాయ్ ఓ హ్యాపీ బర్త్డే షో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేతనే ఎత్తుకొని ఒక రౌండ్ ఎవరు మాట్లాడాలి నోట్లో పెట్టేస్తుంది అందరికి పెడతా పప్పు కాదు. ఇప్పుడు నీ గురించి ఒక్కొక్కరితో ఒక్కొక్కటి మాట్లాడిస్తా. ఫస్ట్ చేసి అడుగుతా జర పిన్నిదా యశ్ కోసం నువ్వు ఒక మాట చెప్పాలి. ఒకటే ఒక మాట. నాకు రాదే. హ్యాపీ బర్త్డే మనం అందరం అన్న పాటనే పాడతాం. అన్న పాటనే పెడతానే బంగారం పాతది కొత్తది కొనలేదా ఆపు చాలు. బంగారం పాతది బావా కొత్తది కావాలనా బంగారం ఎంత బాధైనా కానీ దాని వాల్యూ వేరే లెవెల్. సిద్ధపండేసి బంగారం కొత్తది కాలేదా ఎక్కడుంది మా పప్పుని పిలిపించండి. రండి బావా బావ పుట్టినరోజు ఆయనతో లేపి తిప్పుదామని ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా చేతనే ఎక్కువ రిస్క్ తీసుకోడు. సరే స్టెప్ వేద్దాం అందరం. ఏం స్టెప్? నువ్వు తినే నువ్వు తినిపో. సరే ఇట్లా పెట్టు చెయ్యి ఇట్లా పెట్టు అటు సైడ్ ఆ చెయ్యి రెడీ స్లో చేయాలి ఫాస్ట్ చేయద్దు. బంగారం పాతదే కొత్తది కొనలేదా ఇట్లా మూమెంట్ ఇట్లా బంగారం పాతదే కొత్తది కొనలేదా బంగారం పాతదే కొత్తది కొనలేదా చింతపండేసి ఇట్లా చింతపండు బావా నువ్వు చూస్తున్నావు బావా గడ్డు పాలే అన్న పాతది కొత్తది కొనలేదా కొత్తది కొనలేదు తోమలేదా అక్క బావని ముట్టి మీద కొట్టలేను. బావని గ్రూప్ కి రానిలేదు. ఇప్పటికి ఎంత అవసరమో అంతే తీసేసి మిగతా లోపల పెట్టుకుందాం. ఇది డిన్నర్ కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు కానీ పెద్దది తెచ్చి డిన్నర్ పెద్దది తెచ్చాం. పిల్లలకైతే సరిపోతుంది. ఓకే ఇదన్నమాట. అంటే నువ్వు చికెన్ తెచ్చి ముంగట పెడితే ఈరోజు సాటర్డే తిన్నాను కదా, వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నారు. వాసన వస్తుంది చికెన్. మన గ్రూప్ లో చాలా టాలెస్ట్ లేడీ ఫస్ట్. మరి మీరంతా రక్తం ముక్క మస్తు అయినారు కదా. మసాలా మస్తు సూపర్ ఉంది. నేను తిన్నా ఏమన్నా క్రిస్పీ అసలు. నీకు విషయం తెలుసా, ఎంత మంచి బిర్యానీ వండినా అసలు సూపర్ ఫ్లేవర్ బిర్యానీ ఉన్నా అది ఒక ముక్క కన్నా ఎక్కువ తినదు. ఆ ఒక్క ముక్క చాలక్క. ఒక్క ముక్క తిన ఇక 4-5 తింటే
ఏ మళ్ళా తినకపోతేనే ఇట్లున్నావు అంటారే, ఎందుకు వచ్చింది? అంటే హైట్ పెరగాలంటే చిదంత బా. అయ్యో అది కాంప్లైంట్ తాగింది. కాంప్లైంట్ అవునా? ఏది షటిల్ బ్యాట్ కోసం కదా. తాగి వాడు అంత చెట్టు. వాడైతే ఏమన్నాడు తెలుసా అక్క, అన్నయ్య స్విమ్మింగ్ చేసేటప్పుడు నువ్వే హైట్ పెరగలేవు, ఎవరు తాగలేరు పాలు చిన్నప్పుడు అంట. హోమ్ ప్లాన్ తీసుకొని తాగాలంటారు. కాదు పాపం, ఆయనకన్నా ముందు మీరు అంటారుండే పాపం ఆయనకి ఏదో దొరికినప్పటికి. నేను వాడిని అంటాడేమో అని ముందే నవ్వేసిన, కొంచెం నాకు వచ్చిన తర్వాత ఆపేసిన. కాదే ముందు నువ్వు వెనకాలేను, అందుకనే గమ్మునున్నా నేను. అందుకే నువ్వు లక్కీగా ఒక్కడిని ప్లాన్ చేసినావు కదా, అన్ని ఆడికి వేయొచ్చని. ఆడికి సగం ఇస్తూ నువ్వు సగం తిను. సో ఇట్లా యశు బర్త్డే సందడిగా అయింది. మళ్ళీ ఒక్కసారి హ్యాపీ బర్త్డే. ఇగో గిఫ్ట్ ఇగో రాసింది మీద. ఇంకోటి ఏ వద్దే, అందరు అట్లా ప్లేట్ ఇస్తారు. ఇదిగో నీకు ఫుల్ కాదు ఇగో ఇది రాజు రాజు సుబ్బరాజు రాజు సంపంగి పువ్వు. కాదు ఇది నువ్వు యశుకి ఇస్తున్నావు కదా, దీని మీద నువ్వేం రాసిస్తావు? తిను బాగా తిను. నువ్వేం రాసిస్తావు చింటూ? తర్వాత చెప్తా. నువ్వేం రాసిస్తావు? హ్యావ్ ఎ హెల్దీ అండ్ సక్సెస్ఫుల్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ. నువ్వు చిన్న జేసిని అడగాలి. ఇప్పుడు చెప్పండి. నువ్వు చెప్పు పప్పు. నేను చెప్పేది ఏముంటది, ఈ ప్లేట్ ఇది ఇందులో పెట్టేటి అన్ని నాయే. ఏది కావాలన్నా నేను పెట్టాలి, కలపాలి, తినిపించాలి, అంతే. అవునా కదా? సో అట్లా అనమాట. నువ్వు ప్లేట్ తెచ్చుకో, నీకు ఏం కావాలని నేను ఖాళీ ప్లేట్ తెచ్చుకో, బదిలీ నింపేస్తుంది. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఖాళీ చేసేది ఉండేది. సో ఇట్లా యశు బర్త్డే అయితే మంచి సరదాగా స్పెండ్ చేసినాం. కుదిరినప్పుడు ఇట్లా వస్తే బాగుంటుంది కదా అందరం కలిసి. కానీ నాకే ఒరలేక నెత్తిన వస్తుంది. ముందే ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుంది. అవును. అంతటి కారణం మీ వెనకాల ఉన్నాడు. ఫస్ట్ ఫ్రస్ట్రేషన్కి. సో ఇది మరి అందరం బాయ్ చెప్పేద్దామా? బాయ్.